ఏ పేరుకేది ప్రజాప్రభుత్వం. ఈ సర్కార్లో ఎవ్వలైనా మాట్లాడొచ్చు, ప్రశ్నించవచ్చు అని చెప్తాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అట్లా అడిగిన వాళ్ళని అడుగు పట్టిస్తారు. ఇగో గీ అన్న యూరియా ఎందుకు ఇస్తలేరని సర్కార్ని అడిగినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారట. ఇంటికి పోలీసులు వచ్చి తీసుకుపోతామని అంటుండ్రట. అదే ముచ్చట చెప్తున్నా నిండు ఒకసారి. 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్త దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా వెళ్ళాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ యూరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ యూరియా తల్లలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. పచ్చగా పెరగాల్సిన చేను పాడైపోతే రైతుకు బాధ ఉండొద్దా? కడుపులో ఆవేదన కలగొద్దా? అందుకే సర్కారు నో మాట అన్నా అది తప్పెట్లయితుందని అడుగుతున్నాడు. తెలియకని నా రైతు నా పొలం ఒక ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది మాట్లాడినా గానీ ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టుగా గానీ ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడడానికి నాకు ఏది అవసరం లేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కార్యకర్తలు కాదు, నేను ఏ కండ వేసుకోలేదు. నేను సామాన్యమైన రైతును. రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి, నాకు అందరు కలిసి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నా. నా ఇంటి కోసం కాదు, నాకు పొలం కోసం కాదు, నా పర్సనల్ గొడవల కోసం కాదు. నేను రైతుల కోసం కష్టపడ్డా కాబట్టి, మీ రైతుల కోసం నేను కొట్టైనా కాబట్టి ఇవాళ నేను మీకోసం జైలుకు పోమంటే పోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. మీరందరూ నాకు సహకరించి మీరు నా కోసం మాత్రం హెల్ప్ చేయగలరని నా నమస్కారం. హాగో గాదానికే కేసులు పెట్టి తీసుకుపోతామంటుర్రు. సీఎం రేవంత్ రెడ్డి గిట్లనే చేయమన్నాడా పోలీసులను? కాంగ్రెస్ పరిపాలన అంటే గిట్లుంటదా? అడిగినోళ్ల మీద కేసులు పెట్టుడు, బయటికి మాత్రం మాట్లాడే హక్కులు పుష్కలంగా ఉన్నాయనుడు. ఇదేనా ప్రజాప్రభుత్వం అన్నట్టే అడుగుతుండు. నా ఆవేదన కొద్దిగా ఏమైనా మాట్లాడిందంటే ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం, మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంతే గానీ ఏదో నీ మీద కక్ష గట్టి కాదు. నేను ఈ కన్ను వేసుకొని రాలేదు. రాత్రి అంతా కుమ్మక్కాయి నా మీద నన్ను ఏమో చేయాలి, లోపల వేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు, నా సొంత ఇల్లు కోసం కొట్టాలేదు. ఒక ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టాడినందుకు ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బురద తల్లి నన్ను ఏమో లోపల వేయాలని బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకపోతారట. ఎవరో ఈ ఆర్మీ వాళ్ళు వస్తురట, వీళ్ళు వాళ్ళు వస్తురట అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ రాత్రి 9 గంటలకు కేసు బుక్ చేసిన మీద ఆల్రెడీ ఇప్పుడు నా ఇంటికి కూడా పోలీసులు వచ్చారు, పట్టుకపోతున్నాడు. సయ్యా తనకు సాయం చేయాలి అని కోరుతున్నాడు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలుండే లక్ష్మణ్ యాదవ్ అనిగి అన్న. కాంగ్రెస్ పార్టీ నా మీద కచ్చగట్టి కేసులు పెడితే వాళ్ళకే నష్టం తప్ప నాకేం కాదన్నట్టు చెప్తుండు. మరి ఇట్లా అడిగిన ప్రతి రైతు మీద కేసులు పెట్టుకుంటా పోతే తెలంగాణ పోలీస్ స్టేషన్లు సరిపోతాయా? ఇచ్చే యూరియా సక్క ఇయ్యక అన్నదాతల మీద కేసులు పెట్టుడేందని మాట్లాడుకుంటుర్రు లక్ష్మణ్ యాదవ్ అన్న ముచ్చట తెలిసిన తెలంగాణ రైతన్నలు.